హలో ఫ్రెండ్స్, దేవుని కృప వల్ల అయ్యగారు అమ్మగారు మీ అందరికీ దేవుని యొక్క విలువైన ప్రసంగములు స్వయంగా రాసినవి మీకు అందచేయాలని కోరుకుంటున్నాం. మా పుస్తకంలో సిలువ ధ్యాన ప్రసంగములు 83 ప్రసంగములు, క్రిస్మస్ ప్రసంగములు 50 ప్రసంగములు, బైబిల్లోని స్త్రీల ప్రసంగములు 72 ప్రసంగములు, మోషే సుఖోపవాస ప్రసంగములు 63 ప్రసంగములు. ఈ పుస్తకంలో అయ్యగారు అమ్మగారు స్వయంగా రాసినవి మీ అందరికీ అందాలని కోరుకుంటున్నాము. మా పుస్తకములు కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్స్: బాపట్ల రెవరెండ్ డాక్టర్ పి జయపాల్ గారు, ఫోన్ నెంబర్ 9866412025. గుంటూరు డాక్టర్ పి ప్రసాద్ రావు గారు, ఫోన్ నెంబర్ 9413685994 అండ్ 9705789407. మా పుస్తకంలో మీరు తీసుకొని చదివి ఆదరణ పొంది దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాము. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకున్నాము. ప్రభువు ఎంతో శ్రమపడి మనలను మందిరానికి ఆయన తీసుకుని వచ్చారు. ఆయన చేర్చినటువంటి పరిశుద్ధ స్థలంలో మనము ఆయన మాటలు వింత ద్వారా మనం సద్వినియోగపరచుకోవాలి. ప్రార్థన చేసుకుంటే ప్రభు మనకు అట్టి మనసిస్తారు. ప్రేమగా ఉంటుంది. దయగల దేవాలయంలో మీరు మాకు ఇచ్చిన మాటల స్థలమును మీరు మాతో ఉండి ఇంతవరకు నడిపించారు. ఇదివరకు నేను మాతో వెలుగుతున్నాను. మాతో మాట్లాడాలి. వాక్యమే నేస్తున్నాను. నిన్ను వేడుకొని ప్రార్థిస్తున్నాము. కూర్చున్నాను. పరిశుద్ధుని చేసి మనములు దయచేసి పరిశుద్ధుని చేసి మనములు దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ కూడా తీసి చూడాలి. వాక్యం ప్రభుత్వం తీసుకొచ్చారు కనుక గొప్ప వాక్యం భూమి ఆకాశము ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తాడు దేవుడు. అంత విలువైన వాక్యం రాయకు మన చేతికి ఇవ్వబడింది. ధ్యానించేటప్పుడు చూసుకోవాలి. 12వ అధ్యాయంలో 1-2 వచనాలు చూస్తే, మరియు మమ్రే దగ్గర ఉన్న అబ్రహాం కూర్చుని ఉన్నప్పుడు కనబడింది. ముగ్గురు మనుష్యులు అతడు వారిని చూచి చాలు. దేవుడి బిడ్డలారా, ప్రభు నామమున ఉపవాసం మాత్రం దేవుడి మీకు ఎల్లప్పుడూ గ్రహించుకున్నాను. వాక్యమును అక్షరములు లెక్కబెట్టినట్టుగా చదవాలి. ఊళ్ళో ఉన్న పుస్తకాలు కాదు అర్థానికి. ఇక్కడ చూడండి, అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు పైన ఏమన్నది, అబ్రహాం ఎండవేళ గుడారద్వారము కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఒక్క సంగతి రాశారు. కింద వచ్చేసరికి ముగ్గురు రాస్తారు.
ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా వచ్చారు అబ్రహాం గారు. ఆయన ప్రేమించిన వారి దగ్గరకు, ఆయన ఏర్పరచుకున్న వారి దగ్గరకు ఆ ప్రభు ఇప్పుడు కూడా వస్తున్నాడు. సరే, అనేక వాగ్దానాలు చేశారు. ఆయన నీకు సంతానం ఇస్తానని చెప్పారు. సరే, హాగరు వలన ఇష్మాయేలు పుట్టాడు. ప్రభు ఏం చెప్పాడు? ఇష్మాయేలు కాదు, నీకు సారా గర్భం ఉండే నీకు కుమారుడు కలుగుతాడు. ఇప్పుడు కలిగేది 21 అధ్యాయంలో చూడండి. 21 అధ్యాయంలో 5వ వచనం చూస్తే అబ్రహాం కుమారుడైన ఇస్సాకు అతడు 100 ఏళ్ళవాడు. ఆయనకు 100 ఏళ్ళు, ఆమెకు 90 ఏళ్ళు. చూడండి, ఇప్పుడు ఇక్కడ మన అబ్రహాం గురించి చాలా తెలుసు మనకు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అనేక వాగ్దానాలు ఇచ్చారు. మరి 13, 16లో ఇస్కరేణువుల వల్ల నీ సంతానం విస్తరింపజేస్తానన్నారు. 17 అధ్యాయంలో మరి 15, 16లో చూస్తే ఆడ వల్ల నీకు కుమారుడు కలుగుతాడని చెప్పాడు. ఇస్సాకు అని పేరు పెడతాడని చెప్పాడు. 15 అధ్యాయం 5వ వచనంలో ఆయనకి నిరాశ వచ్చింది. అబ్రహాము గారికి ఇంకెప్పుడయ్యా ఎప్పుడయ్యా అని. 15:5 చూడండి. ఆయనను వెలుపలికి తీసుకొని వచ్చి ఆకాశ నక్షత్రములను వాగ్దానాలు అయితే చాలా బాగున్నాయి. కడుపు నిండిపోతుంది కానీ పని జరగట్లేదు. అయితే ఇప్పుడు ఒక ఏర్పాటు కాలం వచ్చేసింది. వారి దగ్గరకు వచ్చారు. చూడండి, భోజనం ఏర్పాటు చేశాడు ఆయన. గొప్ప భోజనం, పరిగెత్తడమే. అబ్రహాం గారు నడిచెడుతున్నట్టుగా ఎక్కడా లేదు. చూడండి, 18 అధ్యాయంలో చూస్తే అబ్రహాం గుడారంలో ఉన్న సారాకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరగా పిండి పిసికి నువ్వు రొట్టె చేసేయమన్నాడు. అక్కడ నూరుకున్నాడా? 7వ వచనంలో పశువుల మందకు పరిగెత్తాడని నమ్మకెళ్ళాడమ్మా. పరిగెత్తుకొని వెళ్ళి అప్పట్లో వారికి ఉన్నటువంటి ఆహార పదార్థాలు కనుక ఒక దూడను తెచ్చి పరివారికి ఇచ్చి సిద్ధపరచమన్నాడు. తర్వాత వెన్నను, పాలను తాను సిద్ధము చేయించిన దూడను తీసుకుని వచ్చి వారి ఎదుట పెట్టి మంచి భోజనం పెట్టాడండి దేవుడు. మంచి భోజనము అబ్రహాము దేవునికి ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ భోజనము తిన్న తర్వాత అసలు డేట్ వచ్చేసింది. ఏమొచ్చేసింది? 10వ వచనంలో మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరణ వచ్చేదను. అప్పుడు నీ భార్య ఏమండి ఇక్కడ గమనిస్తున్నారా? అన్ని ఇచ్చింది ఆయనే. ఆయనకు భోజనం పెట్టాడు ఆయన. యోహాను సువార్త 1వ అధ్యాయం ఏముందంటే సమస్తం ఆయన మూలంగా కలిగేను, అన్ని ఆయనే ఇచ్చారు. ఆయనే ఇచ్చి ఆయన పని కొరకు ఇవ్వమంటున్నారు. చిన్నపిల్లలకి చూడండి, కొనుక్కొని వచ్చి చాలా కష్టపడి వాళ్ళకి ఇచ్చి వాడు నా పెట్టంటే ఆడేమంటాడు, నేను పెట్టడం నాది. వాడు ఇంటి కదలేడు, నడవలేడు, తెచ్చి తింటాడు, అదంటే వాడతాడు. దేవుడు కూడా మనకు అన్నీ ఇచ్చి ఏం చేస్తున్నాడు? వాళ్ళు ఏమిస్తారో నా పని కొరకు అని చూస్తున్నాడు. నాకు ఏమిస్తారో చూడండి. ఇక్కడ అబ్రహాం విషయంలో ఎంత గొప్ప సంగతి జరిగింది. భోజనము, మంచి భోజనం మామూలుగా పెట్టలా, నిదానంగా నడుస్తూ ఎందుకు వచ్చారు బాబు వీళ్ళు అనుకుంటా ఏర్పాటు చేసిన భోజనం కాదు ఇది. అక్కడ మనం చూస్తే వాక్యంలో పరుగులు ఎత్తుకుంటా వెళ్ళి వారికి భోజనం పెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత ఏమైంది? ఆ వాగ్దానాలన్నిటి ఫలం వచ్చేసింది. ఇదిగో మీదటికి నీకు కుమారుడు. అలాగే ఇంకొకటి చూద్దాం చూడండి. ఆదికాండం 27లోకి వెళదాము. అక్కడ 27 ప్రారంభం చూద్దాము. ఇస్సాకు వృద్ధుడై మంద దృష్టి కలిగినప్పుడు పెద్ద కుమారుడు ఏశావు
ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నాలుగవ వచనం, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనమును సిద్ధపరిచి నేను తినుటకై నా యొక్కకు తెమ్మని. ఏమండి, వాళ్ళ తండ్రే కదా మంచి ఇష్టమైన భోజనం తెచ్చిపెట్టకుండా ఆశీర్వదించలేడా? అలా కాదు, మంచి ఇష్టమైన భోజనం వచ్చిన తర్వాత కడుపులోకి అప్పుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఎంత గొప్ప విషయం! బైబిల్లో ఉన్న విషయమే మనం ధ్యానించుకుంటాం. ఆయన తండ్రిగా ఉన్నాడు. సరే, తర్వాత ఏశావుని పక్కన పెట్టేసి యాకోబు దీవెనలు పొందాడు అనుకోండి, మనకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ దీవించడానికి ఏం చెప్పంటున్నాడు ఇస్సాకు? నాకు రుచిగల భోజనము రోజు తింటలేదా? అట్లా కాదు, ఇవాడు స్పెషల్గా తీసుకురమ్మంటున్నాడు. ఎందుకని? ఆశీర్వాదాలు రావాలి. పిల్లల ఆశీర్వాదము పొందేటువంటి వారు, ఆశీర్వాదం ఇచ్చే వారికి ఏం చేయాలి చెప్పండి? మనకు ఆరాధనలో ఒక వాక్యం చదివి చూడండి ఒకసారి. ఈ గలతీ పత్రికలో 6:6 చూసాను, చదవండి. ఏముందో? వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమయ్యవలెను. మీ బైబిల్లో ఉందండి, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమయ్యవలెను. వాక్యోపదేశం అంటే ఏంటి? మామూలైన విషయం కాదది. దేవుని దీవెన, ఆశీర్వాదములు నిన్ను చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించడానికి, నిన్ను ఉద్ధరించడానికి, నిన్ను ఒక గొప్ప తలగా చేయడానికి ప్రభు ఇన్ని వర్తమానాలు ఇస్తూ ఉన్నారు. కనుక అవన్నీ దీవెనలే. ఆ దీవెనలు ఇచ్చేవారు వారికి ఎలా ఉండాలి, దీవెన పొందేవాళ్ళు ఎలా ఉండాలి అనేది ఇదిన మన పాఠం. ఇక్కడ మనం చూసినట్లయితే రెండో విషయంలో రుచిగల పదార్థంలో తీసుకుని రమ్మన్నాడు. సరే, ఈ లోపల వాళ్ళ అమ్మాయి ఏం చేసింది? ఆ నాటకం అంతా మార్చేసింది. అయ్యా, నువ్వు ముందెళ్ళు, నువ్వు ఇవన్నీ తయారు చేసి ఆయన బట్టలు, మంచి వంటలన్నీ తయారు చేసేసి. ఇస్సాకు రుచిగల ఆహారం తిన్న తర్వాత ఏమైంది ఇస్సాకులో? చెప్పండి. దీవెనలు వచ్చినాయి కడుపులో నుండి. చదవండి, ఏమేమి జీవిస్తున్నారు ఆయన 27వ వచనం, అతడు దగ్గరకు ముద్దు పెట్టుకొనెను. నా కుమారుని సువాసన ఆకాశపు మంచు, జనములు నీకు దాసులగుదురు, సాగిలపడుదురు, ఏలికవై ఉందురు. చూస్తారా ఎన్ని దీవెనలు వచ్చినాయో? ఎప్పుడు వచ్చినాయి అమ్మాయి దీవెనలు? ఈ బైబిల్లో ఉందా? మనం కలిపి చెప్పుకుంటున్నామా? ఎప్పుడు వచ్చినాయి? రుచిగల ఆహార పదార్థములు దీవించబడేటువంటి వారి ద్వారా దీవించే వారికి ఇచ్చినప్పుడు సమస్తము ఇస్సాకు గారే సంపాదించాడు. అయితే ఇదిగో నేను దీవించడానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేశాడు. నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు ఏడాడు తెచ్చినది తిందునను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షారసం తేగ అతడు త్రాగెను. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోనని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చినప్పుడు ముద్దు పెట్టుకొని, అప్పుడు అతని వస్త్రములను వాసన చూచి అతను దీవించి ఇట్లా దీవెనలు కనబడుతుంది. వీళ్ళ అలాగే ఇంకొక మాట చూద్దాం మనం. చూడండి, ఒక రాజుగారికి, సిరియా రాజుగారికి జబ్బు చేసింది ఉంటున్నారా? తర్వాత వాక్యం చూపిస్తాం. సిరియా రాజుగారికి జబ్బు చేసింది.
జబ్బు చేసినప్పుడు ఆయన భయపడిపోయాడు. దమస్కు పట్టణంలో వాళ్ళు ఉంటారు. ఆ దమస్కు పట్టణానికి ఎలీషా గారు వచ్చాడు దేవుడు. అయ్యా నా రోగం తగ్గుద్దా ఏమైంది కనుక్కోవడానికి అతని సైన్యాధిపతిని పంపించాడు. చూడండి 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో 2వ రాజు 8:7 నుండి చూద్దాం. ఎలీషా దమస్కు వచ్చాడు. ఆ కాలంలో సిరియా రాజైన బెన్హదదు రోగి అయి ఉండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేలును పిలిచి నీవు ఒక కానుకను చేత పట్టుకుని దైవజనుడైన అతన్ని ఎదుర్కొనబోయి ఈ రోగము పోయి నేను బాగుపడుతున్నా లేదా అని ఇక్కడ కూర్చోవాలి. చూడండి ఎలీషా గారు ఎక్కడికి వచ్చారు? వాళ్ళ పట్టణానికి వచ్చారు. ఎలీషా గారు వాక్యం వినాలి. వాళ్ళ పట్టణానికి వచ్చిన తర్వాత రాజుగారు తెలుసుకున్నారు. రాజుగారు తన అధికారం ఉపయోగించి రమ్మని కబురు చేయరా. దైవజనుడు అంటే ఏంటో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసు వారికి. రాజైనా సరే రాజు అంటే ఏమనుకున్నారు? ఇప్పట్లో మరి శాసనాలు, ఎగ్జిక్యూటివ్ బాడీ, లా అన్నీ కూడా ఆయన రాజుగారే. 3 పవర్స్ ఆయన నోరు తెలిస్తేనే చట్టం, ఆయన నోరు తెలిస్తేనే న్యాయం. అన్ని సుప్రీంకోర్టు అన్నీ ఆయన నోట్లోనే ఉంటాయి. అటువంటి రాజుగారు బెన్హదదు రాజుగారు రోగి ఉన్నప్పుడు అయా ఒక కానుక తీసుకెళ్ళి ఆ ప్రవక్తను అడగండి నా రోగం తగ్గుద్దా లేదని చెప్పింది. ఇప్పుడు చదవండి తర్వాత. కాబట్టి హజాయేలు 9వ వచనం. దమస్కులో ఉన్న మంచి వస్తువులన్నిటిలో 40 ఒంటెల మోతంతా కానుకగా తీసుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి నీ కుమారుడు సిరియా రాజునైన బెన్హదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుతున్నా లేదా అని నిన్ను అడుగుటకు నన్ను పంపెనని చెప్పారు. చూసారా? ఒక మాట అడగడానికి ఎలీషా ప్రవక్తను ఒక మాట అడగడానికి ఎంతకాలం తీసుకెళ్ళాడమ్మా? 40 ఒంటెల మోత అంతా. 40 ఒంటెలు అంటే ఇక్కడ నుండి బస్ స్టాండ్ వరకు నుంచో వీటిలో సరిపోతాయి. ఒక్కొక్క అంత అన్ని ఒంటెలు ఉన్నాయి. ఒక్కొక్క ఒంటె ఎంత బరువు మోస్తుంది? ఒక్క మాట దైవజనుడిని అడగడానికి ఎంతకాలం తీసుకెళ్ళాడయా? సిరియా దేశంలో ఉన్న మంచి వస్తువులన్నీ కూడా ఫోన్ చేసి 40 ఒంటెల మోత బరువు అంతా కానుక తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడయా? ఒక్క మాట దైవజనుడిని అడగడానికి. ఏం మాట అది? అయ్యా నాకున్న రోగము పోద్దా లేదా? అప్పుడు దైవజనుడు ఏం సమాధానం చెప్పారు చూడండి. హజాయేలు 10వ వచనం చూడండి. అప్పుడు ఎలీషా నీవు అతని యొద్దకు పోయి నిశ్చయంగా నీకు స్వస్థత కలుగవచ్చునని చెప్పు, అయినప్పటికీ అతనికి ఆవశ్యకంగా మరణము సంభవించునని నాకు తెలియజేశాను. అయ్యా నీకు స్వస్థత ఈయన 40 ఒంటిని చూసి ఆయనే భయపడ్డాడు. దైవజనుడు ఈ 40 ఒంటి 40 మరి నేను అనుకుంటాను ఎలీషా గారు ఈ సామానంతా ఆడబెట్టుంటాడు. 40 ఒంటిని మోత లోపల పెట్టుకోవాలిగా. ఒక డజన్ అర్పణలు ఇస్తేనే అట్టెత్తుకెళ్ళాలని అనుకుంటుంటారు. మరి ఇవన్నీ కూడా ఆయనకు వాళ్ళంతా కూడా పరలోకవాసులు. 40 ఒంట్లుగా 140 ఒంట్లు సామాన్ తెచ్చినా కూడా ఈయన మామూలుగానే ప్రభు చెప్పిన మాటే చెప్తాడు. ఏం చెప్పాడు చెప్పండి? నీకు బాగుపడతావు కానీ నీవు అవశ్యముగా చదువు. ఈ ఒక్క మాట కొరకు ఎంత కానుక తీసుకెళ్ళాడు చూడండి. కనుక దేవుని దీవెన పొందేటువంటి వారు దైవజనులైనటువంటి వారు అంటారు. ఇంకొకటి చూద్దాం మనం చూడండి. మొదటి సమయాల గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో కీషు అనేటువంటి ఆయన ఒక గొప్ప భాగ్యం ఉంటుందండి. ఆ కీషు కుమారుడు సౌలు. వాళ్ళకి కొన్ని గాడిదలు పోతేను ఆ గాడిదలు ఎత్తడానికి పంపించాడు. వాళ్ళ అబ్బాయి నేను సేవకు
ఎదిగారు, చాలా దేశాలు తిరిగారు. దేశం అంటే అలా ఒక చిన్న చిన్న దేశాలు అండి అవి. అన్ని చోట్ల తిరిగారు, దొరకలేదు వాళ్ళకు, గాడిదలు దొరకల. అది పల్లెటూరులో ఉంటే మీకు తెలుసుద్దిలేండి. మా గేదెలు పోయి నేను తిరుగుతుంటారు, ఆ ఊరోళ్ళు పక్క ఊరోళ్ళు వచ్చి ఎట్లుంటుంది అండి దాని పువ్వులు దాని ఆకారం అంతా చెబుతుంటారు, ఎక్కడన్నా దొరుకుతాయి తీసుకుపోతారు. అలాగే ఈ సౌలు యొక్క తండ్రి పేరేంటి? బైబిల్ ఉందండి దగ్గర. కీషు. ఆయన గాడిదలు పోతే పంపించాడు. సరే తిరిగి ఎక్కడ దొరకలేదండి. వినండి, ఇక్కడ దొరకనప్పుడు అప్పుడు ఏం చేశారు? అయ్యా ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గర ఈ పట్టణం 9:6 చూడండి. మొదటి సమయంలో దైవజనుడు ఉన్నాడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరు. మనకు వెడలిసిన మార్గము అతడు మనకు తెలియజేయలేమో అతని ఎదురు వెడుగు రండని చెప్పాను. అందుకు సౌలు మనము వెళ్ళిన ఎడల ఆ మనుషునికి ఏమి తీసుకొని పోవుదము? మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములను సరిపోయిన ఆ దైవజనుడి బహుమానం తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివారితో చెప్పి. చాలు, చూసారా? దైవజనుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నారు. దైవజనుడి దగ్గరికి ఎందుకు వెళ్దాం అనుకున్నారమ్మా? గాడిదలు పోయి ఎక్కడ ఉన్నాయో గాడిదలు తెప్పించుకోవడానికి వెళ్దామంటే సౌలు ఏమంటున్నాడు? ఊరికి ఎట్లా వెళ్తామయ్యా, ఇంకేమి ఇవ్వాలి, ఏం తీసుకెళ్ళి ఇవ్వాలి? లంచం కాదండి, అది ప్రభువు ఏర్పాటు చేసినటువంటి ఆ మర్యాద క్రమం. దైవజనుడు, సేవకుడు ఆయన బిడ్డల కొరకే. సౌలు ఎంత జ్ఞానం ఉందో చూడండి. పనివాడికి ఏమంటున్నాడు? అయ్యా మనం చాలా రోజులైంది తిరిగి ఉన్నాం, మన దగ్గర ఏం లేదే. దైవజనుడి దగ్గరికి పోయి అడగాలంటే మనం ఏం తీసుకెళ్తాం? ఏముంది మన దగ్గర అంటే అతను ఏమన్నాడు చెప్పండి? వాడు సౌలుతో చిత్తగించుము, నా యొక్క పావుతులము వెండి కలదు. మనకు మార్గం తెలియజెప్పినందున ఆ దైవజనుడికి అయ్యా నా దగ్గర ఒక పావుతులం ఉంది. అప్పట్లో వెండి బంగారం రూపం ఉంటుందండి ద్రవ్యము. ఇప్పుడంటే పేపర్ కరెన్సీ వచ్చేసింది కనుక ఏం చెప్పాడు? నా దగ్గర ఒక పావుతులము వెండి ఉంది, అది ఇద్దాం, అప్పుడు వెళ్దాం పదండి. ఏమి పావుతులం వెండి ఇవ్వదు అని చెప్పడా? అదొక క్రమము. దైవజనుడిని నీవు దర్శించడానికి, ఆయన దగ్గర దీవెన పొందడానికి, ఆయన దగ్గర మేలుకరమైన మాటలు వినడానికి నీవు కొంత తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ సౌలుకు జరిగినటువంటి గొప్ప మేలేంటో తెలుసా? ఈ పావుతులము వెండి ద్వారా నువ్వు రాళ్ళు అయిపోతావయ్యా అని చెప్పాడు. గాడిద సంగతి అట్లా ఉంచి ఆ గాడిద ఏముంది, మీరు వెళ్ళండి, అది పలానా దగ్గర ఉన్నాయి, నీవు రాళ్ళు అయిపోతావు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు దైవజనుడి దగ్గరికి వెళ్ళడం ద్వారా వీళ్ళు వెళ్ళిందేమో ఏ పని మీద వెళ్ళారమ్మా? గాడిద ఎక్కడ దొరుకుతాయి అని అడగడానికి వెళ్ళారు. అసలైనటువంటి గొప్ప బహుమానం వచ్చింది. ఎంత మొత్తం ఖర్చు అవుతుందమ్మా చెప్పండి? బైబిల్లో ఉన్నాడు. పావుతులం వెండి. దేవుడి సేవకులైన వారికి, దైవజనులైన వారి దగ్గర వీళ్ళారా అలాగే మనము వెళ్ళడం ద్వారా ప్రభు గొప్ప దీవెన ఆశీర్వాదములు ఆయన మనకు ఇస్తారనేటువంటిది కనబడుతుంది. అయినా మనం ఆయనకి ఏమి ఇవ్వగలం చెప్పండి? మీకు 6:6 వెళ్దాం. మీకు 6:6 ఒక మాట చదవండి. అక్కడ మీకా గారు చక్కగా ఒక విషయం రాస్తున్నారు. ఏమి తీసుకుని వచ్చి చదువుతున్నారా? ఏమి తీసుకుని వచ్చి యెహోవా దర్శింతును. ఏమి తీసుకుని వచ్చి దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దండబలులను, ఏడాది కూడలను అర్పించి దర్శించునా. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగజేయున. నా అతిక్రమములకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇస్తున్నాను. మీకా గ్రంథం 6:6 నుండి చదువుతున్నారు. మనుష్యుడా
అక్కడ ఒక మాట ఉంది. ఏది ఉత్తమమో మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటూ న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. వీళ్ళారా సమస్తం ఇచ్చింది ఆయనే. మనకు కలిగిన సమస్తము. మా హై స్కూల్లో ఒక మాస్టర్ గారు ఉండేవాడు. 10th క్లాస్ ఉండేవాడు. అంటే అరే ఎందుకురా అంత బడా, ఎందుకురా నువ్వు వేసుకున్న చొక్కా నీది కాదు, నీవు పెట్టుకున్న పెన్ను నీది కాదు, నీ బ్యాగ్ నీది కాదు, ఉంగరం పెట్టుకున్నావు నీది కాదు, ఎందుకురా అంత బడా రూపాయలు సంపాదించినావు. ఇప్పుడు మనం పెద్ద సంపాదిస్తున్నామా? అన్నీ కూడా ఆయనే ఇచ్చాడు. ఇందాక ఒక మాట చెప్పాను, పిల్లవాడికి ఏం చేస్తారమ్మా, మంచి మంచి జిలేబీలు పట్ల కట్టుకొచ్చి వాడికి ఇస్తే ఇచ్చేమంటారు, అయ్యా నాకు పెట్టమంటే ఆడేమంటాడమ్మా, చెప్పండి, చాలా ఎక్కువ భాగం నేను పెట్టినాను. ఎంత సంతోషం, నేను పెట్టినంటే కూడా ఎంత సంతోషం. పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారండి. ఎట్లా తెలుసా, ఆ పల్లెటూరు అయితే తినడానికి బయట పెడతారండి. ఇక్కడంటే లోపల టౌన్ స్టైల్ కదా. ఆ పెట్టి ఏం చేస్తారు, ఎవరికైనా పెట్టేవా సరిచేది, ఎవరికైనా నువ్వే తిని ఎవరికైనా పెట్టేవా సరిచేది. ఈ పెద్ద పెళ్ళి అయినాక ఏళ్ళు కూడా అన్నం పెట్టు. వీళ్ళు చెప్పిందాక నువ్వు చిన్నప్పటి నుండి చెప్తుంది, ఎవరికైనా పెట్టేవా సరిచేది నువ్వే చెప్పింది. ట్రైనింగ్ ఇచ్చి చూడండి. ఆ ప్రసంగి గ్రంథం ఉంటుందా, మీకు ఒక మంచి మాట చూపిస్తాను. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం అనుకుంటాను, చెట్టు చివరుతుంది. ప్రసంగి 7. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. మనుషులను యథార్థవంతులుగానే పుట్టి, ఆ పిల్లలు ఎంత యథార్థవంతులు ఉంటారు చూడండి. పల్లెటూరులో ఏం చేస్తారంటే అండి, ఒక వస్తువును అందరూ వాడుకుంటారు. పొలుగు ఉంటుంది అనుకోండి, ఆ పొలుగు వాళ్ళ ఇంటికి ఏం చేస్తారు, ఇట్లాగే అన్ని అట్లకాడ కానీ కూడా తీసుకుంటారు పల్లెటూరులో. అయితే ఇక్కడ పిల్లలు అడిగారంటూ, అదే మీ ఇంట్లో పొలుగు ఉందంటారు, మీరు ఉన్నాయని చెప్తారు. ఈ కాలేజీలు అడగానే లేదు, ఏ పొలుగు మాట్లాడతారు. మీ అబ్బాయి చెప్పాడు కానీ వాడు భద్రం పట్టిపోతాం అన్నమాట. కొట్టి తయారు చేస్తారేమని, ఉంటే లేదనాలి, లేకపోతే ఉంది. మీ నాన్న ఇంట్లో ఉన్నాడని చెప్పేవాడే సచ్చేది. ఒకరోజు ఉంటే లేడని చెప్పాలి, లేకపోతే అంటే అక్కడ సందర్భాన్ని పెట్టి ఇలా ట్రైనింగ్ ఇచ్చి. ఇందాక ఒక వాక్యం చదివి చూసారా, ప్రసంగి 7 చివర, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, అయితే వారు ఆ ఇంట్లో ట్రైనింగ్ సెంటర్ ఉందండి. అమ్మా నాన్న తయారు చేసి ఇది అన్ని నిజాలు చెప్పాడు. ఎక్కడ బతుకుతాడు అంటే అబద్ధాలు చెప్తే బతుకుతాడా? ఇదిలో సరే మన పాటలో పోతాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి అన్ని ప్రభువే ఇచ్చారు. నిర్గమకాండంలో నింపాడండి 23వ అధ్యాయంలో 15వ వచనంలో చివరి భాగంలో చదవండి. నిర్గమకాండము 23వ అధ్యాయము 15వ వచనము చివరి భాగం. నా సన్నిధిని ఎవరును వట్టి చేతులతో కనబడకూడదు. ఎడన సంపాదించుకొచ్చి తేవాలా ఏమా? అక్కడ ఖచ్చితంగా రాశారు, నా సన్నిధిని ఎవరు కూడా వట్టి చేతులతో కనబడకూడదు. ఇలా అన్నీ ఆయన ఇచ్చేసి, ఆయన పని కొరకు, ఆయన సేవ కొరకు ఆయన అడుగుతున్నాడు. కానుకలు మంచి అడుగుతున్నాడు. ఇక్కడే కదండి, అక్కడైనా సరే సమస్తం ప్రభువే మనకిచ్చింది. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే దీవించబడేటువంటి వారు, దీవించేటువంటి వారికి ఎంత గొప్ప. చూడండి, ఇక్కడ ఇంకొక విషయం చూద్దాం. మనము ఆదికాండంలో 32వ అధ్యాయంలో 13వ వచనం చూసినట్లయితే, ఆదికాండం 32:13, యాకోబు ఆ పట్టణాలను వెళ్ళిపోయి వాళ్ళ మామ దగ్గర చాలా సంపాదించుకుని వచ్చాడు. పిల్లలు, భార్యలు, గుడ్లు, మందలన్నీ తీసుకొచ్చాడు. అయితే వాళ్ళ అన్న చంపుతాడేమోనని భయం వచ్చేసింది. వాళ్ళ అన్నకి ఎంత కానుక
పంపిస్తున్నాడు చూడండి. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి ఆ తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య ఏశావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, చూడండి 10 ఆవులను. వాళ్ళ అన్నయ్య ఏశావు యొక్క ఉగ్రతను, వాళ్ళ అన్నయ్యని ఏశావు ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఎంత కానుక పంపించాడో చూడండి. 100 కొలది గొర్రెలు, గుడ్లు, ఆడవి, పశువులు, మగవి అన్నీ పంపించి సేవకులను ఇచ్చాడు. ఇలా అన్ని ఇచ్చిన మనకు తండ్రి. ఆ 2వ పేతురు పత్రికలో పెడదాం చూడండి, 3వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత రాబోతున్నది. ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి నీవు ఏం చేయాలి? 3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు పంచభూతములు వికటమైన వేంద్రముతో భూమి దాని మీద వృక్షములు కాలిపోవును. ప్రియులారా, ఇదిగో అన్ని ఇచ్చినటువంటి దేవుని ఉగ్రత రేపు రాబోతున్నది. యాకోబు వాళ్ళ అన్నయ్య ఏశావు ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఎంత కానుక ఇచ్చారో చూడండి. మరి మనము రేపు రాబోయేటువంటి ఉగ్రత, భూమి ఆకాశం అదేనండి. మేము నమ్ముకోలేదు, మేము నమ్ముకున్న వాడిని కాదు. బైబిల్ అందరి మానవుల గురించి మాట్లాడుతుంది. అందరికీ సూర్యుడు ఒక్కడే, అందరికీ చంద్రుడు ఒక్కడే, భూమి యావత్తు భూమికి. ఆయన రేపు ఉగ్రత దినం అందరి మీదకి వస్తుంది. ఉన్నదక్కడ రాసిన పేతురు పత్రికలో 3వ అధ్యాయము 2వ పేతురు 3:10. పంచభూతములు వికటమైన వేంద్రముతో ఆకాశము మహాధ్వనితో గతించుకో. ఆకాశం అంటే ఏంటి? క్రైస్తవులు ఆకాశం వరకు మాట్లాడింది. ఆకాశం అనేది సర్వమానవుడికి ఉన్నది, భూమి అనేది సర్వమానవుడు. మరి ఆయన ఉగ్రతను తప్పించుకోవడానికి నీవేం చూస్తున్నావు? ఏమైనా డబ్బు రూపంలో ఇవ్వాలా, లేక ఏమైనా 1,00,000 రూపాయలు ఇవ్వాలా? ఇలా మీకా గారు 6 గుర్తుపెట్టుకుని మర్చిపోవద్దు. మీకా గారు ఎంతో చక్కగా ఒక మాట చెప్పాడు. మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయవచ్చు. న్యాయముగా నడుచుకుంటాయు, కనికరమును ప్రేమించుతాయు, దీన మనస్సు కలిగి ఆయన యొక్క నివసించు. ఇంతే కదా ఆయన నీకు సమస్తం ఇచ్చాడు. సమస్తం ఇక్కడే వదిలిపెట్టి వెళ్తాం మనం. ఆయనకు నువ్వు ఎంతవరకు కృతజ్ఞత కలిగి ఉన్నావు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. అందులోనే భాగంగా ఈ మెటీరియల్ థింగ్స్ అన్ని కూడా వచ్చేస్తున్నాయి. ఇందాక ఒక మాట చదివాం కదా మనము. ఎక్కడ చదివాము? నిర్గమాకాండంలో ఏం చదివాము మనము? ఎవడును నా సన్నిధిని 23:15లో నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. ఇలా ఇప్పుడు మనం అసలైనటువంటి మన సబ్జెక్టులో పోతాం. అన్ని ఇచ్చిన దేవుడు ఆది కాలంలో కలుగులుగా కనగా భూమిలో నుండి సమస్త పదార్థాలు, ఆకాశం, సముద్రం అన్నీ ఇచ్చాడు. మరి జనాభా పెరుగుతూ ఉంది. చూడండి, అందరికి కలిపి భోజన బల్లేసాడండి దేవుడు. మొత్తం 850 కోట్ల మంది ఇంకా పెరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ భోజనపు బల్ల మీద ఆహార పదార్థాలు అయిపోతున్నాయి, మళ్ళా పెడుతున్నాడు దేవుడు. అవ్వకముందే ఇంట్లో ఏం చేస్తారమ్మా? పిల్లలందరికీ కూర్చోబెట్టి తినండి అయ్యా, తినండి, సాంబార్ అయిపోయింది తెచ్చివ్వండి, గాలి అయిపోయింది తెచ్చివ్వండి, పెట్టండి తినండి, ఇంకా తినండి అయ్యా తినండి. అందరికి కూడా ఒక బల్ల వేశాడు దేవుడు. చూడండి, ఇంగ్లాండ్ శాస్త్రవేత్తలు మార్కోసియన్ అనే ఒక ఆయన ఉన్నాడండి. ఆయన ఒక సిద్ధాంతం చెప్పాడు. పూర్వకాలం ఆహార పదార్థాలేమో ఆటోమేటిక్ రేషియోలో పెరుగుతాయి. ఆటోమేటిక్ రేషియో అంటే 1, 2, 3, 4, 5, 6. జనాభా మాత్రం జామెట్రిక్ రేషియోలో పెరుగుతుందని చెప్పాడు. అంటే 1, 2, 4, 8, 16, 32 కనుక ఆహార పదార్థాలు సరిపోవు, చచ్చిపోతారని చెప్పాడు. ఇప్పుడు ఆయన 16, 17 శతాబ్దంలో చెప్పాడు ఆయన సిద్ధాంతం. అవన్నీ ఫెయిల్ అయిపోయింది. జనాభా పెరుగుతున్నారు, ఆహార పదార్థాలు పెరిగినాయి, తిండి ఎక్కువైపోయింది.
ఇది వరకు తిన్నారేంటి ఇది సడ్డాన్ని తిని పొలం వెళ్ళేవాడు. ఇప్పుడు అబ్బో ఎన్ని రకాలు, రాత్రి 10 గంటలు కూడా టిఫిన్ చేస్తున్నారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి అన్నం తింటారో ఏం తింటారు. టౌన్ పెరిగిపోతుంది, సాయంత్రం ఎవరు భోజనం తింటారండి, అంతా టిఫిన్. తిండి పదార్థాలు పెరిగిపోయినాయి పిల్లారా. ఇవన్నీ ప్రభువుకి తెలుసు కనుక ఆయన ముందుగానే ఒక వాక్యం చెప్పారు. చూడండి, మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే లూకా 21:34 చూద్దాం. ప్రభువుకి ఈ స్టైల్ అంతా ముందే తెలుసు, ఈ తిండి రకాలన్నీ ముందే తెలుసు. 21:34 చదువుతున్నారా? నీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం, ఇదే చివరిలో మిగిలింది. తిండి ఎక్కువైంది, మత్తు ఎక్కువైంది, ఐహిక విచారాలు ఎక్కువైంది. ఇలా మా అమ్మమ్మ ఏం చెప్పేదంటే, తెల్లవారుజాము 3ంటికి లేచి అరవస్త ఒడ్లు దంచేవాడు. అంటే లోపల తాతలైనా ఆమె తెలుసు, దంచడం ధరించడం అన్ని. ఇల్లు ఎక్కడ ఉన్నాయండి అప్పుడు? వాళ్ళ ఆరోగ్యం ఉన్నారా? ఇప్పుడు ఏముంది అసలు? ఎక్కడ ఏ మూట కావాలి, 10 కిలోల మూట కావాలి, 5 కిలోలు ఫోన్ చేసి వస్తుంది. అన్న కూడా ఫోన్ చేసి వస్తుందండి, టిఫిన్ చేస్తే ఫోన్ చేస్తే వస్తుంది. ఇప్పుడు ఎవరు ఆరోగ్యం ఉన్నారు, ఎవరు నెమ్మది ఉన్నారు? ఇలాగా మనిషి పరిగెత్తిపోతున్నాడు, దేవుడు సౌకర్యాలు ఇంకా ఎక్కువ ఇస్తున్నాడు. ఇవన్నీ చాలక ఈరోజు మన భాగం ఆయనే వచ్చేసి ఆయన శరీర రక్తాలను మనకి ఇచ్చారు. ఇప్పుడు దీనికి ఏమి ఇవ్వాలి మనం? ఆయనకి ఏమి ఇవ్వగలం? ఎంత కృతజ్ఞత చెల్లించగలం ఆయనకు మనం? ఇలాగా ఆయన చెప్పుకున్నటువంటి ఒక్కొక్క విషయంలో ఇస్సాకు దగ్గర దీవెన పొందాలంటే ఏం చేశారండి? మంచి భోజనం తీసుకుని వచ్చారు. దేవుడి దగ్గర కుమారుని పొందాలంటే అబ్రాహాము ఏం చేశాడు? మంచి భోజనం పెట్టాడు. పాలు, వెన్న, నెయ్యి అన్నీ తీసుకొచ్చాడు. మరి అలాగే బెన్హదదు రాజుగారు ఒక్క మాట కనుక్కోవడానికి ఎలీషా గారి దగ్గర ఎంతకాలం పంపించాడండి? ఎన్ని ఒంట్లు లెక్క ఉన్న దగ్గర 40 ఒంటెల మోత బరువు అంతా. ఆ రాజ్యంలో మంచి మంచి పదార్థాలు అండి. ఒక్క మాట పోనీ ఈ 40 ఒంటిలు చూసి ఆయన చెల్లించిపోయి ప్రమాణంగా చెప్పాడా? చెప్పలా. ఆయన ఏమన్నాడు? నీ రోగం తగ్గింది కానీ నువ్వు తొందరగా తెలిసిపోతావు. ఈ మాట కోసమా 40 ఒంటిలు? దేవుని సేవకుల దగ్గర దీవెన పొందడానికి ఇటువంటివన్నీ ఎందుకు చెప్తున్నారంటే, ఇక్కడ ఈ దినం ప్రభు మనకు ఆయనే స్వయముగా వచ్చి, ఇదిగో ఆదికాండం 1వ అధ్యాయంలో కలుగునుగా కానీ భూమి ఆకాశమును కలిగించి మానవులకు కావాల్సిన ఆహారం అంతా ఇచ్చిన దేవుడే ఆయనే వచ్చి ఆయన శరీర రక్తములను మనకి ఇచ్చారు. ఎందుకంటే ఈ ఆహారం అంతా కాదు, ఇంకా అచ్చగా నా రూపము, నా యొక్క లక్షణాలు నేనులాగా నా బిడ్డలు ఉండాలి అని చెప్పి ఆయనే వచ్చి ఆయన శరీర రక్తములను మనకిచ్చిన దేవునికి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. అదే ఇక్కడ మనం ఈయన ప్రభు మనకు బోధించి దేవుని దీవెన పొందడానికి సౌలు రాజు గారు ఏం చేశారంటే, అప్పుడు రాజుగారు ఏంటి మామూలుగా సౌలు గారు ఈ ఊళ్ళో ప్రవక్త ఉన్నాడండి, వెళ్ళాలని కలుద్దామని ఆయన సేవకుడు చెప్తే ఏమన్నాడు? మన దగ్గర ఏం లేవు కదా, ఎట్లా వెళ్దాము, ఎట్లా వెళ్ళాలి ఆయన దగ్గర అంటే ఆయన దగ్గరికి వెళ్తే మనం తీసుకెళ్ళాలా? రూలే ఉందా రాజ్యాంగంలో? వీళ్ళారా భక్తి కలిగిన వాడు, ప్రభుతో ఉన్నవాడు, ప్రభు యొక్క సేవకుల విలువ తెలిసిన వారు బెన్హదదునకు, సిరియా రాజైన బెన్హదదునకు ఎలీషా ప్రవక్త ఏంటో తెలుసు కనుక వాళ్ళ సైన్యాధిపతి పిలిచాయా, మన రాజ్యంలో ఉన్న మంచి పదార్థాలను తీసుకెళ్ళి ఆయన ఒక మాట కనుక పిల్లారా, ఎవరైతే అలాగూ దేవుని సేవకులు మర్యాద కలిగి ఉంటారో, మర్యాద బాబు చెప్పారు కదా 25లో కదా, మత 25లో చక్కగా ఉంది. మత 25లోకి ఒకసారి వెళ్దాము ముగించుకునేందుకు. నేను ఆఖరి కొంటిని, నాకు ఆహారం పెట్టారు, దట్టు కొంటిని,
రెండు భాగాలు చేశారండి. జనాన్ని రెండు భాగాలు చేశారు. కుడివైపున ఎడవైపున. ఎవరు మంచోళ్ళు? కుడివైపున ఉన్నవాడు మంచోళ్ళ, ఎడవైపున ఉన్నవారా? చూడండి, ఇద్దరు దొంగలను యేసు ప్రభు సిలువ పక్కన వేశారు. ఎవరు మంచోడు? ఆ కుడివైపు గుర్తు పెట్టుకోండి. యేసు ప్రభు రాత్రంతా చేపలు పట్టకపోతేను వలయండి. ఎటువైపు వలయమన్నాడు? ఎడవైపు కాదు. నువ్వు ఏ వైపు ఉన్నావో చూసుకో. ఇక్కడ చూడండి 25వ అధ్యాయంలో రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. ఆ. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. నేను చెరసాలలో ఉంటిని, నా ఎదురుకు వచ్చితిరి అని చెప్పాను. అందుకు నీతిమంతులు 37 ఉన్నారు. ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిని, నీవు తప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిని, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నేను చేర్చుకొంటిని, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిని. అప్పుడు రాజు ఏమన్నాడు? 40 అల్పులైన ఈ నా సహోదరులను ఒకరికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరి కనుక. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇలా చూసారా, ప్రార్థనలు చేస్తున్నాము. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో నుండి కొర్నేలి ఉన్నాడు. ప్రార్థన ఎప్పుడు 3 వేళల ప్రార్థన చేస్తాడట. ఆయన పరలోకం నుండి దేవదూత వచ్చి మాట్లాడుతున్నారు. చూడండి 10వ అధ్యాయం అపోస్తుల కార్యం 10వ పట్టాలంలో పగలించు 3 గంటల వేళ వచ్చేది. ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు విలారా కనుక ప్రభు దీవెన సమస్తము మనకి ఇచ్చిన దేవుడు. అవన్నీ చాలవని, ఈ పదార్థాలన్నీ కూడా సరిపోని చెప్పి ఆయనే వచ్చి ఆయన శరీరక్తాలు మనకిచ్చి, ఎందుకంటే ఆయన స్వరూపం, ఆయన దివ్య లక్షణాలు రావాలని, ఆయన కూర్చున్న చోట మనం కూడా కూర్చుండాలని. ప్రకటన 3:21 ఉంది కదా. ప్రకటన 3:21 ఏముంది? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్నలాగున జయించువారిని నాతో కూడా. ఎంత స్నేహితులైనా బంధువులైనా సరే అయ్యా ఏం చేస్తానంటే, ఎంత దగ్గర వాడైనా నువ్వు ఆ దగ్గర ముందు నేను ఈ దగ్గర, లేకపోతే మనం వాడు కూర్చొని అట్లా కాదు. మన దేవుడు ఏంటంటే ఆయన ఎక్కడ కూర్చుంటాడో అక్కడ కూర్చుంటే అలా ఉండాలంటే ఆయన లక్షణాలు మనకు రావాలంటే ఆయన శరీరక్తము సమస్తం ఆయన ఇచ్చాడు. మర్చిపోవద్దండి. మనం పుట్టిన మొదలుకొని నేను 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 చూడండి. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు మహారాజు ఎందుకు అడవులోకి వెళ్ళిపోయాడు చెప్పండి? అక్కడ అన్ని నేను 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 అని ఉంటుంది. నామరాధికారం అదొకటి చూపించి మనం టైం అయిపోతుంది. దానియేలు గ్రంథము చూడండి, అక్కడ అన్ని నా 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 అని ఉంటుంది. 4వ అధ్యాయంలో మనం 30 వచనం చూద్దాం. రాజు బబులోను ఈ మహానగరము విశాలపట్టణము నా ప్రభావ ఘనతలను కనబరుచుటకై చూసారా? నా 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 ఆ నా అనేది పోవాలనే దేవుడు. ఆ చివరి ఏమైందో చూడండి 30వ వచనంలో. రాజు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన. ఈ రాజు నీ యొద్ద నుండి
జంతువులతో గెటావు అరణ్యంలోనికి పంపబడ్డాడు. నిజమే, నువ్వే కట్టింది ఇటు మనుషులు చెప్పాలంటే ఆయనే. కానీ వెనకొక ఆయన ఉన్నాడు, మర్చిపోవద్దు. నువ్వే కట్టావు, బలం మాట నువ్వు కట్టాడండి. అది వాళ్ళ పెళ్ళిని బలే చేసిన అబ్బో బలే అన్ని నేనే అనుకోబాక నువ్వు అనుకున్నావంటే అడుగులో వెళ్ళిపో. ఇక్కడ కనపడుతుంది నా బలధికారములు కనపడుతుంది. నా రాజధాని నగరంలో నేను కట్టించాను కదా అన్నాడు. వెంటనే పర్లోకం నుండి వచ్చింది, నువ్వు అరణ్యంలోకి బరుగొట్టగా గడ్డి మేయకున్నావు. దేవుడు వదిలేసి నేను 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 అనుకోకూడదని ప్రభు ఇన్ని బోధలు ఇన్ని వాక్యాలు మనకు. కనుక సమస్తం ఆయన ఇచ్చి ఆయన శరీరత్వాలు మనకి ఇచ్చారు. మనం ఆయన స్వరూపంలోకి రావాలని అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.